నిబంధన కుటుంబానికి అందించబడి సంపూర్ణంగా తండ్రి ఇప్పుడు కృప చూపగలని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. సరే మంచితులారా, ఈ సమయంలో మన వద్దలో సహోదరుడు దేవతన ఉన్నారు. సహోదరులు వేసి దేవుడు యొక్క అందించబడుతుందిగా సహోదరుని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడికి కృతజ్ఞతాపూర్వక స్తుతులు చెల్లించుకుంటూ వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి దేవుని సేవకులందరికీ, కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగనే ఈరోజు మరి ప్రత్యేక కోడికను ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినటువంటి మరి సహోదరుల దానం గారికి, వారి కుటుంబానికి, చిన్నదానం గారికి, వారి కుటుంబానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాము. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి తప్పుడు దానానికి దేవుడు చక్కని కుటుంబాన్ని అనుగ్రహించాడు. అలాగనే చిన్నదానాన్ని మరి దీప్తులను కూడా దేవుడు బహుగా ప్రేమించి మరి ఒక కుమారుని అనుగ్రహించాడు. మరి దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలును బట్టి వారి యొక్క కుమారుడు మరి అన్నప్రాసన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కృతజ్ఞతాస్తుతి కోడికలో మనమందరం కూడా పాల్గొనటం జరిగింది. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనము ఆలకించుదాము. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనమును చదువుకొని ఈనాటి మరి మన భాగాన్ని మనము ప్రారంభించుకుందాము. ఆదికాండము 21వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాము. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారల్లా నా విషయమై నవ్వుదరను, మరియు శారా పిల్లలకు సన్నమించునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనం నుండి కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పిల్ల అబ్రహాముకు శారాలకు చాలా కాలం కూడా మరి పిల్లలు లేనటువంటి విషయం మనందరికి కూడా తెలిసినటువంటిది. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యొక్క ఆలోచన మేరకు, దేవుని యొక్క వాగ్దానం మేరకు మరి దేవుడైనటువంటి యెహోవా అబ్రహాము శారాలను వృద్ధాప్యమందు దీవించి వారికి మరి కుమారుడైనటువంటి ఇస్సాకును అనుగ్రహించినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి సత్యమే. మరి ఇస్సాకు మరి పెరిగి పాలు విడిచిన దినమందు మరి అబ్రహాం ఏం చేశాడు అంటే ఒక గొప్ప విందు జరిగించినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం. మరి అలాగనే తమ్ముడు చిన్నదానాన్ని, దీప్తులను మరి దేవుడు ప్రేమించి ఆశీర్వదించి
వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి మరి వారు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని బట్టి మరి ఈరోజు మరి వారు కూడా ఈ విధంగా మనలందరినీ కూడా ఆహ్వానించుకొని ఈ విధంగా దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతి కూడికను ఏర్పాటు చేసుకొని అన్నప్రాసన కార్యక్రమం అనేటువంటి జరిగించడాన్ని బట్టి మనమందరం కూడా సంతోషించదగినటువంటి విషయముగా నేను భావిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మరి పరిశుద్ధ దేవుని యొక్క గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు తల్లికి చాలా గొప్ప బాధ్యతలు ఇచ్చాడు, తండ్రికి కూడా చాలా గొప్ప బాధ్యతలు ఇచ్చాడు. వాటిలో కొన్ని విషయాలను మనము ఈ రాత్రికాల సమయంలో మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వివాహమైన తర్వాత భార్యాభర్తలు కోరుకునేటువంటి మొట్టమొదటి విషయం వారి జీవితంలో ఏంటంటే పిల్లలు కావాలని వారి యొక్క ఆలోచన, వారి యొక్క కోరిక, వారి యొక్క ఆశ. మరి తమ్ముడు చిన్నదానాన్ని దీప్తులను మరి దేవుడు వారి వివాహం అనంతరం యవ్వన ప్రాయములోనే నిజంగా మంచి కుమార్తెను కుమారుని అనుగ్రహించడం అంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన మీ మీద ఉన్నది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తెరగవలసినటువంటి అవసరత ఉన్నది. పిల్లలు కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదివినప్పుడు అక్కడ ఒక చక్కని మాటను అక్కడ మనము చూడగలం. పిల్లారా గమనించండి, వచ్చిన భాగాన్ని నేను చదువుతాను, అలాగే ఉన్నవో లేవో పరిశీలన చేయండి. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూసినప్పుడు కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనం అండి. 113వ అధ్యాయం కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంటే మాతృత్వం యొక్క తల్లి యొక్క ఆ అనుభవాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు అంటే పిల్లలనిచ్చేది ఎవరయ్యా అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని రాత్రికాల సమయంలో మనము గుర్తెరగాలి. పిల్లలు ఆడపిల్లలు పుట్టాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా నిర్ణయించేది ఎవరండి? దేవుడు అనేటువంటి సంగతిని మనము గుర్తెరగవలసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు దేవుడు సంతులేని దానిని ఇల్లాలుగా చేయును, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తుంటాం. మాతృత్వము అనేటువంటిది మరి ఈ లోకములో వివాహమైనటువంటి స్త్రీని తల్లిగా చేసేది ఎవరు అంటే పరలోకమందున్నటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట. పిల్లలు దేవుడిస్తున్నటువంటి బహుమానము, పిల్లలు దేవుడిస్తున్నటువంటి వరము మనందరికీ కూడా తెలుసు. కీర్తన గ్రంథంలో 127వ అధ్యాయం 3వ వచనంలో చాలా సార్లు కూడా మనం చదువుతూ ఉంటాం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఒక వ్యక్తికి లేకపోతే స్త్రీ పురుషులు వివాహమైనటువంటి దంపతులకు పిల్లలను అనుగ్రహించేది ఎవరయ్యా అంటే దేవుడు అనేటువంటి సత్యాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు? మనము గొప్పవారమని కాదు, అందచందాలు కలిగిన వారమని కాదు, పేరు కలిగినటువంటి వారమని కాదు, మన యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని బట్టి కాదు, కానీ దేవుని కృప ఎవరి మీదైతే ఉంటుందో దేవుని ఆలోచన ప్రకారం దేవుడు పిల్లలను అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి సంగతిని ఈ రాత్రికాల సభలో మనం గుర్తెరగలిగినారు. అయితే మరి పిల్లలని కనటము అనేటువంటిది మరి స్త్రీకి చాలా బాధాకరమైనటువంటి విషయం, వేదనతో కూడినది అన్నారు.
మరి ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా వనంలో ఉంచాడు. మరి హాయిగా వారికి కావలసినటువంటి సమస్తమును కూడా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మరి అవ్వ ఏం చేసిందంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను తిరస్కరించటము మూలముగా స్త్రీకి ప్రసవ వేదన అనేటువంటిది ఎక్కువైంది అనేటువంటి సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఒక సందర్భాన్ని మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అక్కడ ఒక మంచి మాటను, మాతృత్వాన్ని గురించి ఒక మాట మాట్లాడుతున్నాడండి. దేవుడి యొక్క వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, జనులు విభ్రాంతి నందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు, ఒకరినొకరు తేరి చూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. ఇక్కడ బబులోను గురించి వ్రాయబడినటువంటి ఒక మాటను మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రసవ వేదన అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. ప్రసవ వేదన పడుదాని వలె వారు ఏం చేస్తారట, వేదన పడతారు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నామండి. ప్రసవ వేదన అనేటువంటిది పురుషులకు తెలియదు, కేవలము మరి పిల్లలు కలిగినటువంటి స్త్రీకి మాత్రమే ఆ భారం అంటే ఏంటో తెలుస్తుందండి. కొంతమంది ఏమంటారంటే డాక్టర్లు, ప్రసవ వేదన ఎలాంటిది అంటే మనిషినట మొత్తం విరిచినట్లుగా అయిపోతుందట. అంత బాధ, అంత వేదన, అంతటి దుఃఖం. కొన్నిసార్లు చాలా మందిని కూడా మనం చూస్తూ ఉంటాము, పిల్లలను కనలేక మరణించినటువంటి తల్లులను కూడా, స్త్రీలను కూడా చాలా మందిని చూస్తాం. అంత ఘోరమైనటువంటి వేదన ప్రసవ వేదన. అయినా కూడా స్త్రీ తల్లిగా మరి తన మాతృత్వాన్ని గురించి, మరి ఒక బిడ్డను కనే ముందేమో ఎంతో వేదన చెందుతుంది, కనిన తర్వాత ఆ బాధ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత ఆ పిల్లవాడిని కానీ పిల్లని కానీ చూడగానే ఆమె జీవితంలో నేనేదో సాధించాను అనేటువంటి గొప్ప ఆ భావం ఏర్పడుతుంది. నాకు ఒక కుమార్తె పుట్టింది, నాకు ఒక కుమారుడు పుట్టాడు, ఆ సంతోషంతో ఆ పడిన వేదన అంతా మర్చిపోతుంది అటండి ఆ స్త్రీ, ఆ తల్లి. మరలా ఇంకొకరిని కనటానికి కూడా మరలా సిద్ధమవుతూ ఉంటారు. దాని గురించి మరి యోహాను సువార్తలో చక్కని మాట రాయబడింది, గమనించుదాము. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 21వ వచనంలో చూసినప్పుడు మరి అక్కడ ఒక మాట మనం చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. మరి ఆ స్త్రీ గురించి, ఆ ప్రసవ వేదన గురించి, మరి ఆమె పడే భారాన్ని గురించి, తర్వాత ఆమె సంతోషించే విధానాల గురించి దేవుడు మరి యోహాను గారి ద్వారా రాయించినటువంటి చక్కని మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడును. పురుషులకు మనకు తెలియదండి స్త్రీ ఎంత వేదన పడుతుందో, ఆ ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో, ఎంత నరకమైనటువంటి యాతన అనుభవిస్తారో అది కేవలము పిల్లలు కలిగినటువంటి స్త్రీలకు మాత్రమే తెలుస్తుందట. చూడండి అక్కడ ఏం మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె ఏం చేస్తుందట, వేదన పడును. కొన్నిసార్లు అంటది ఈ బాధ నేను పడలేను అనేటువంటిది ఉంటుంది కొంతమంది. అందుకే ఆ బాధ పడలేక చాలా మంది ఇప్పుడు పల్లెటూళ్ళలో అయితే నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి, కానీ చాలా చోట్ల కూడా పట్టణాలలో సిజేరియన్ ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు ఆపరేషన్లకు అంటే, ఆ ప్రసవ వేదన పడలేక, ఆ వేదన పడలేక, ఆ బాధ పట్టుకోలేక చాలా మంది కూడా సులువుగా ఉండటం కొరకు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆపరేషన్ల ద్వారా పిల్లలు కట్టుకుంటున్నారు. అటువంటి స్త్రీ వేదన పడిన తర్వాత చూడండి, అయితే శిశువు పుట్టగానే
లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదండి. చూడండి ఎంత సంతోషకరమైనటువంటి వార్త. దేవుడు ఆమె జీవితంలో అంత ముందు అనుభవించిన బాధంతా కూడా ఆ బిడ్డను చూడగానే తల్లి ఏం చేస్తాట, మరచిపోకమాట. ఎంత సంతోషించదగినటువంటి విషయం అంటే, నాకు ఒక కుమారుడు పుట్టాడు, నాకు ఒక కుమార్తె పుట్టింది, మరి దేవుడు నాకు ఒక మంచి బహుమానాన్ని ఇచ్చాడు అని చాలా మంది కూడా సంతోషించేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి దేవుడు పిల్లలను ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మాతృత్వం అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప వరము అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము శారాలు 100 సంవత్సరాల వరకు పిల్లల కొరకు ఎదురు చూశారు. నిరాశ, నిస్పృహ అయినా వారు వృద్ధాప్యం వరకు కూడా దేవుని మాట వింటూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. మరి ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, వివాహమైన వెంటనే యవ్వన ప్రాయంలోనే దేవుడు మీకు బిడ్డలను అనుగ్రహిస్తూ ఉంటే, మరి వివాహమైన తర్వాత మనకు పిల్లలను అనుగ్రహిస్తూ ఉంటే, నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉంటూ ఉన్నామా? దేవుని ఆలోచన ప్రకారం జీవిస్తూ ఉంటూ ఉన్నామా? దేవుని సంకల్పాన్ని తెలుసుకుంటూ ఉన్నామా? దేవుని యందు విశ్వాసం ఉంచుతుంటున్నామా? ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సందర్భంలో యాకోబు భార్య అయినటువంటి రాహేలు భర్తతో గొడవ పడుతుందండి. నాకు నువ్వు పిల్లలు ఇస్తావా, లేకపోతే నేను ఏదైనా చేసుకొని చచ్చిపోయానా? అప్పుడు యాకోబు ఏమంటాడంటే, నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా అంట. అంటే యాకోబుకు ఏమర్థమైంది? పిల్లల్ని ఇచ్చేది నేను కాదు, దేవుడు అనేటువంటి సంగతి అర్థం. ఆనాడు భక్తులందరికీ అర్థమైంది, కానీ ఈనాడు మనకు మాత్రము పిల్లల్ని ఇచ్చేది దేవుడు అనేటువంటి సంగతి చాలా మందికి అర్థం కాదు. ఈ మధ్యకాలంలో ఒక విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, వేరే వాళ్ళ పని కోసం. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక భార్య భర్తల సమస్య సిఐ దగ్గరికి వచ్చింది. భర్త ఏంటంటే ఆడపిల్లలనే కట్టున్నది, మగపిల్లల్ని కనట్లేదు అనేది ఆయన ఫిర్యాదు. ఆ పంచాయతీ కాస్త సిఐ దగ్గరికి పోయింది. సిఐ ఆ రోజు అడిగారు, అరే ఆ తర్వాత ఇప్పుడేంటి ఆడపిల్లలు పుట్టారు, వద్దనుకుంటున్నావు, రేపు మరలా మరి మగపిల్లోడు పుడతాడని నువ్వు రాసిస్తావా? గ్యారెంటీ తీసుకురా, బాండ్ పేపర్ రాసిచ్చి నువ్వు అనుకున్నట్టే నీతో సంసారం చేస్తుంది. వారు మాట్లాడలేదు. కారణం ఏంటంటే, అంటే ఈరోజు సమాజం అంతటికి కూడా ఏమర్థం అవుతుంది అంటే, బైబుల్ చెప్పేది సత్యము, యథార్థము, వాస్తవము. పిల్లలను అనుగ్రహించేది ఎవరయ్యా అంటే దేవుడు అనేటువంటి సంగతి మనం గుర్తిరగలిగినాం. మరి తమ్ముడు దానం గారు, అలాగనే ఆయన సత్యమైనటువంటి దీప్తి, దేవుడు మీ కొరకు మరి మంచి పిల్లలను అనుగ్రహించాడు, మంచి కుమార్తెను అనుగ్రహించాడు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ బిడ్డల విషయంలో దేవుని చిత్తాన్ని గుర్తిరిగి దేవుని యొక్క సంకల్పం మేరకు, దేవుని యొక్క ఆలోచన మేరకు వారిని మీరు మరి దేవుడిలో పెంచాలనేది కూడా దేవుని యొక్క గ్రంథం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. అయితే కుటుంబంలో తల్లికి కొన్ని పాత్రలు, అంటే కొన్ని బాధ్యతలు అప్పగించాడు దేవుడు. తండ్రికి కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. తల్లి తన బాధ్యత నెరవేర్చకపోయినా, తండ్రి తన బాధ్యతను నెరవేర్చకపోయినా పిల్లలు దేవుడు కోరుకున్నటువంటి స్థాయిలో ఎదగరు. రెండవ విషయము, మీరు అనుకున్న స్థాయిలో కూడా మీ పిల్లలు పెరగరు అనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకుంటున్నాం. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు
నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మన పిల్లల విషయంలో ఏం చేస్తున్నాడట? వారిని ఆదరించేవాడు, జాగ్రత్త తీసుకున్నవాడు, పోషించువాడు ఎవరట? దేవుడు. దేవుడి తర్వాత పిల్లలను అంత గొప్పగా చూసుకునే స్థానం ఎవరికి ఇచ్చాడండి బైబిల్లో? ఎవరికి ఇచ్చాడు? కేవలము తల్లికి మాత్రమే ఇచ్చాడు. చూడండి ఎంత చక్కని మాట రాయబడిందో అక్కడ. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు. పిల్లలంటే తల్లికి ఎంత మక్కువ అండి. ఒకవేళ తండ్రి పిల్లల మీద కోపడ్డా కూడా తల్లి ఏమంటదండి? నువ్వు అలా అనొద్దు, వాళ్ళ మాట్లాడొద్దు అది తల్లి ఏం చేస్తుంది? వెనకేసుకుని వస్తుంది. ఎందుకంటే పిల్లల పట్ల ఉన్నటువంటి మక్కువ, తల్లికి పిల్లల పట్ల ఉన్నటువంటి జాగ్రత్త, వారి మీద ఉన్నటువంటి ఆదరణ, వారి మీద ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడు, ఎలాగైతే కాపాడుతున్నాడు, ఎలాగైతే ఆదరిస్తున్నాడో, తల్లి తన పిల్లలను అలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, వారిని దేవుని మార్గంలో పెంచాలనుకున్నారు. మనందరికి తెలిసిన మాట ఉంటుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడిన తర్వాత దారిలో నుంచి వారికి. అందరూ చాలాసార్లు చదువుతుంటాం, నిజంగా పెంచుతున్నాం మరి అట్లా? ఏమండి, మన పిల్లల్ని అలా పెంచుతున్నామా? ఈరోజు తల్లిదండ్రులు పిల్లల బట్టి చాలా బాధపడుతున్నారు. మా పిల్లలు మా మాట వినట్లేదండి, మేము చెప్పినట్లు వినట్లేదండి, చదువుకోవట్లేదండి, స్కూల్కి వెళ్ళట్లేదండి, కాలేజీకి వెళ్ళట్లేదండి, చెడు సహవాసాలు బట్టి తిరుగుతున్నాడండి. కారణం ఏంటో తెలుసమ్మా? ఎందుకు వారు ఆ విధంగా తయారయ్యారు? మొదటిది, వారిని దేవుని మార్గంలో పెంచలేదు. రెండవది, పిల్లల పట్ల తల్లి తండ్రి జాగ్రత్త తీసుకోకపోతారు. నువ్వు పెద్ద అయిన తర్వాత ఎంత చెప్పినా ఇప్పుడు ఏమైతుందంటే బెదిరిస్తున్నారండి పిల్లలు. పిల్లలే తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. మాట్లాడడానికి కూడా లేకపోతే అలిగి వెళ్ళిపోతున్నారు. అందుకని తల్లిదండ్రులు భయపడి ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఏమనట్లేదు. మొక్కయి వంగనది రానయ్య ఉంగినా మనందరూ తెలుసుకుంటారు. చిన్నప్పుడే నువ్వు గద్దించకపోతే పెద్ద అయితే వాడేం చేస్తాడు? మనల్ని గద్దించే స్థాయికి వస్తాడు. ఈరోజు పిల్లలు చాలా విచ్చలవిడిగా తయారవుతున్నారు. క్రైస్తవ తల్లిదండ్రులు ప్రత్యేకంగా పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. కొంత సమయం కేటాయించాలి పిల్లల పట్ల. దేవుడు ఎలాగైతే మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు, దేవుడు మన పట్ల ఎలా జాగ్రత్త తీసుకుంటున్నాడు, దేవుడు మనలను తన పిల్లలైనటువంటి వారిని ఎలాగైతే ఆదరిస్తున్నాడో, ప్రతి క్రైస్తవ తల్లిదండ్రి కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ఇక్కడ మనకు జ్ఞాపకములు చేయబడుతున్నారు. మరొక విషయాన్ని కూడా మనం చూసినప్పుడు, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడో. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు దశలోనికి పట్ల ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘంతో మాట్లాడుతూ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అయ్యా మేము వాక్యం చెప్పినప్పుడు అది పౌలు వాక్యంగా మీరు ఎంచబడలేదు, అది దేవుని వాక్యం అని మీరు విన్నారు, ఆలకించారు. దాని ప్రకారం మీరు కూడా ఏం చేశారట? అంగీకరించి జీవించారు. ఈరోజు మనము ఇది ఆదానికి ఏం పర్లేదులే, మైకి దొరికిందని చాలా చెప్తున్నాడు అని ఈ పక్క ఈ చెబుతూ వింటున్నాము, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చెబుతూ విడిచిపెడుతున్నాము. నిజంగా దేవుని వాక్యం పట్ల మనకు నమ్మకం ఉందా? దేవుని వాక్యం ప్రకారం మనము మన పిల్లలను పెంచుతున్నామా? దేవుని యొక్క వాక్యం ప్రకారం మనము జీవిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలనుకున్నాం.
నా జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. నేను ఒకసారి మార్కాపురంలో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేను, దానమ్మ, కన్నబాబు, ప్రసాద్ మేమందరం కలిసి చదువుకున్నాం మార్కాపురం హాస్టల్. చదువుకున్నప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ది జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని వచ్చిందండి ఊరికి. మా నాన్న చూసి ఒక్కసారే తిట్టాడు, ఈసారి నీ ఒంటి మీద జీన్ ప్యాంట్ కనపడితే ఒప్పుకోవాలన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాని వైపు కూడా నేను వెళ్ళలేదు. అది వేసుకోలేదు, కొనుక్కోలేదు. నేను వేసుకోలేదు. ఈ రోజు వరకు మా పాపకు కూడా కొనిపించలేదు, అతను అడగదు కూడా. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తుంటున్నాను అంటే, పిల్లలు తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఎందుకు? తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల శ్రేయస్సే కోరుకుంటారు. మా తండ్రి గారికి నేను ఇలా ఉండటం ఇష్టం, మంచి బట్టలు వేసుకోవాలా, తగ్గు చేయాలా, తిరగాల, అందరిలో బాగుండాలి. ప్రతి తల్లిదండ్రి కూడా అదే కోరుకుంటాడండి పిల్లలను బట్టి. అంటే మనకు భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు బట్టి మనకే ఇంత ప్రేమ ఉంటే, మనల్ని పుట్టించినటువంటి, మనల్ని కాపాడుతున్నటువంటి పరలోకములో ఉన్నటువంటి దేవునికి ఎంత ప్రేమ ఉంటుందండి? ఎప్పుడన్నా ఆలోచన చేశాం మనం? కాబట్టి మన పిల్లలను, నేను చెప్పే సందర్భం ఏంటంటే, మన పిల్లలను ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా పెంచుతామో ఆటోమేటిక్గా వారు పెరిగిన తర్వాత మన మాట కూడా తప్పనిసరిగా వింటారు. ఈ మాటను మనము గుర్తుంచుకోవాల్సిందిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు ముగింపులోకి వచ్చారండి, ఎక్కువ సమయం తీసుకోండి. తర్వాత మళ్ళీ ఎందుకంటే అన్నప్రాసన కార్యక్రమం నాకు నిద్రపోయాడు అనుకో, ఎంత పరిచయం చేసి ఎంత చేసేంత కూడా వృధా అయిపోతుంది. కాబట్టి పిల్లల తర్వాత ఇంకొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసినప్పుడు ఏం చేయాలా? ఆమె అంటే తల్లికి గురించి ఒక మాట చెప్తున్నాడు దేవుడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము. ఎందుకు నేను ఎక్కువగా తల్లి 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 అనే పాత్ర చెప్తున్నాను అంటే, తమ్ముడు చిన్నతనము, ఉద్యోగం నిమిత్తము ఉదయం వెళ్తాడు, సాయంత్రం వస్తాడు. మరి మరదలు దీప్తి ఎక్కువ నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కాబట్టి పిల్లల బాధ్యత ఎక్కువగా నీది. ఆయనకు సమయం ఉండదు. ఉదయం వెళ్ళిపోయి ఆఫీస్ చూసుకొని ఇంటికి వచ్చేసరికి అలసిపోతాడు. కాబట్టి మరి వారి యొక్క బాధలు, వారి అవసరాలు తీర్చవలసినటువంటి, చూసుకోవలసినటువంటి బాధ్యత ఎక్కువ నీదమ్మా. అందుకు నేను ఎక్కువ సార్లు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నాను పదే పదే. అంటే ఆమెకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవసరము, అది మనం గుర్తెరగా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి ఏమంటున్నాడో. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను ఏం చేయకూడదట? త్రోసివేయకము. అంటే పిల్లలకి ఎవరెవరు చెప్పాలా దేవుని బోధ? తల్లి ఒక్కటేనా? కాదండి, తండ్రి కూడా చెప్పాలి. ఒకవేళ దానానికి సమయం లేకపోవచ్చు, రోజు నీకు సమయం దొరకపోవచ్చు, ఆదివారం దొరికిందిగా, సెలవు రోజు దొరుకుతుందిగా, ఆ రోజు చెప్పాలి. తల్లి ఏమో తండ్రి పడుతున్నటువంటి కష్టాన్ని, తండ్రి పడుతున్నటువంటి ప్రయాసను, తండ్రి చేస్తున్నటువంటి ఆ ఉద్యోగ ధర్మాన్ని, మన కొరకు ఎంత కష్టపడుతున్నాడో దాని గురించి తల్లి మాట్లాడాలి. అలాగనే తండ్రిగా, భర్తగా కూడా నువ్వు కూడా ఏం చేయాలంటే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ భార్య అంటే వారి తల్లి పిల్లల కొరకు ఎంత కష్టపడుతుందో, ఎంత శ్రమ తీసుకుంటుందో, ఎంత వేదన పడుతుందో అవన్నీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత. అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రులుగా ఏం చేయాలంటండి? ఉపదేశము చేయాలి. ఏ ఉపదేశం చేయాలండి? మొదటిది దేవుని గురించి నేర్పించాలి, రెండవది ఇంటిని గురించినటువంటి విషయాలు మాట్లాడాలని నేర్పించాలి. ఈ విషయాలను ఎప్పుడు కూడా మనము తప్పిపోకూడదనేటువంటి విషయాలు మనం చూస్తాం. చూడండి, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను ఏం చేయకూడదట? త్రోసివేయకము. రాసుకోవాలి, అప్పుడప్పుడు పిల్లలకు చదివించాలండి. ఈ మాట చదువు, బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కొన్ని మాటలు మనము పిల్లలకు చెప్పలేమండి. అప్పుడు ఏం చేయాలండి? బైబిల్ ఇచ్చి పలానా వాటి నుంచి పలానా వచ్చిన చదువుకుంటాను. కొన్నిసార్లు నేనేం చేస్తానంటే, కొంతమందికి కొన్ని మాటలు నేను చెప్పలేదు, డైరెక్ట్గా చెప్పలేదు. అందుకని ఏం చేస్తానంటే
సందర్భాన్ని చూసుకొని సమయాన్ని చూసుకొని వాక్యమునే హెచ్చరిక చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ విధంగానైనా వారిలో మార్పు వస్తుందని అలా అందరూ మనం గమనించాల్సింది. మరొక సందర్భాన్ని కూడా మనం చూస్తే సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనములో చూడండి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. మరి రాజైన లెమూయేలుకు ఒక తల్లి ఉంది. ఆమె ఏం చెప్తుందట? మరి తన పిల్లలకు ఆ కుమారుడికి ఏం చేసిందండి? దేవోక్తులను నేర్పించి దేవుని గూర్చిన మాటలను నేర్పించింది. మనం ఏం చేస్తామండి? అరే ఎదురింటి రోజులు ఎట్లా చదువుకుంటున్నాడో, ఈ పక్కింటి రోజులు ఎట్లా చదువుకుంటున్నాడో, వారికి ఉద్యోగం వచ్చింది, ఈయనకి ఉద్యోగం వచ్చింది, ఇవన్నీ చెప్తాం. కానీ ఎవరి మాటలు చెప్తున్నామా? అబ్రాహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఇస్సాకును దేవుడు ఎలా ఆశీర్వదించాడు, యాకోబును దేవుడు ఎలా ఆశీర్వదించాడు. మనం కూడా దేవుని ద్వారా భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తున్నాం. మన పిల్లలు చెప్తున్నామా? చెప్పాలండి, మాట్లాడాలి. ఆ విషయాన్ని మనం గుర్తిరగలుగుతాం. అక్కడే మరి సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో 26వ వచనాలు కూడా ఒకసారి చూద్దాం. తల్లి అట జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఏం చేస్తాడు తల్లి? ఎప్పుడు కూడా మాటలు ఎలా ఉంటాయంటండి? జ్ఞానయుక్తంగా ఉంటాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం అంటాడు కదా, జ్ఞానవంతురాలు ఏం చేస్తాట? తన ఇంటిని కట్టుకోను. ఏ ఇంటినండి? కొంతమంది ఏం చేస్తారంటే కిచెన్లో అన్ని సర్దేసుకొని బాగా నీట్గా పెట్టుకొని ఈ వాక్యాన్ని రాసుకుంటారండి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకోను అంటే అది కాదండి. కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడు. ఇంటి మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఉండట్లేదు. చాలా మంది పిల్లల విషయంలో జాగ్రత్తగా మరి జ్ఞానంతో మాట్లాడాలి. కృప కలిగినటువంటి ఉపదేశం ఆమె ఏం చేస్తాటండి? పిల్లలకు నేర్పిస్తుంది. కాబట్టి పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో మరి మాతృత్వం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము, గొప్ప వరము. మరి అలాగనే దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచితే వారు పెరిగి పెద్దవారైన తర్వాత దేవునికి ప్రయోజకులుగా ఉంటారు, తల్లిదండ్రులకు ప్రయోజకులుగా ఉంటారు, గ్రామానికి ప్రయోజకులుగా ఉంటారు, బంధువులకు ప్రయోజకులుగా ఉంటారు, మనందరికీ కూడా ప్రయోజకులుగా ఉంటారు. ఎప్పుడు దేవుని మాట విని దేవుని మాట ప్రకారము జీవించినప్పుడు అనేటువంటి సంగతిని కూడా మరి ఈ రాత్రికాల సమయంలో మరి జ్ఞాపకం చేస్తూ మరి తమ్ముడు దానాన్ని, చిరదానాన్ని, అలాగే దీప్తులను దేవుడు ఇంకా అన్ని విషయాలలో వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను బహుగా ఆశీర్వదించాలని, ఆయన ఉన్నతమైనటువంటి ఉద్యోగ విషయాలలో కూడా ఇంకా మంచి స్థాయిలోనికి వెళ్ళాలని, ఆయన రాకపోకలను దేవుడు ప్రభుత్వస్తూ మరి కాపాడుతూ అన్ని విషయాలలో వారి అవసరాలను తీరుస్తూ ఆదరించాలని, మరి అన్నప్రార్థన జరుపుకుంటున్నటువంటి ఆ వారు అలాగనే వారికి ఇచ్చినటువంటి పాప జమీలను మరి దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగనే నాతో జతపని వారు మరి సువార్థికుడు మరి తమ్ముడు దానాన్ని ఆయన కుటుంబానికి కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ గోపవితులు మీ అందరికీ వేదికైనటువంటి సహోదరులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. పిల్ల సరే, మంచిది పిల్లారా. ఈ రాత్రి కాల సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు దేవదానము ఈ కుటుంబ వ్యవస్థల గురించి, అలాగనే సహోదరుడు మరి చిన్నదానాన్ని దీప్తిని దేవాసృష్టి మరి యొక్క సంతానాన్ని బట్టి చక్కని శ్రేష్టమైన వాక్య సందేశం అంటే సహోదరునికి ఉదయపరకుండా తెలియజేస్తున్న పిల్లలు. అలాగనే ఈ సమాజంలో క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
వారిని దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క బోధ ఏంటంటే పిల్లారా, మరి ప్రతి ప్రభు దినమందున దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అలాగనే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ బిడ్డలను వారి శ్రేష్టమైన ప్రభు శిక్షలోను, ప్రభు బోధలను పెంచాలనే మనొక ధ్యేయం. కానీ అలాగనే మరి సహోదరుడు మరి చిన్నదానానికి దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. అలాగనే మంచి భార్యను దేవుడు కలుగజేశాడు. యవ్వన కాలంలోనే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మొదటిగా మరి పాపను, రెండవదిగా బాబునిచ్చున్నాడు. ఆ బిడ్డను ఈ దినమందున మరి 6 మాసాలు కృపాలతో పెంచబడిన ఆ బిడ్డకు బలమైన ఆహారం అందించడం పిల్లారా, వారికి కలిగిన ఆనందంలోను, సంతోషంలోను స్థానిక సంఘటన అనేక మంది పరిశుద్ధులను దేవుడి సేవలు కూడా సంఘంలో సమకూర్చి చక్కని కొడుకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మరి దేవుడు మరి ఉద్యోగ రీతులను, కుటుంబస్తులను దేవుడు ఆశీర్వాదం చెప్పేసి మరి మనసారా కోరుకుంటూ మనం చివరిగా ప్రార్థన చేసుకొని మరి కార్యక్రమం మన మధ్య సహోదరులు ఆశీర్వాద ప్రార్థన ద్వారా ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరం గల దేవుడా, జీవం గల దేవ, జీవానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభువా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు నాయన ఆదరించి అన్ని విషయంలో తోడినడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు అన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవ. దయామయుడ, కరుణామయుడ, ఇదిగో ప్రభ నాయన, నీ పాద సంధికి వచ్చిన ఆయన నీ పాదాల దగ్గర నిన్న నిమిత్తమై తండ్రి నీ నామం స్తుతించి ఆరాధించి గణపరిచిన నామము బహుమాటంగా ఎరిగిన దేవుడు ప్రభ. ఇదిగో నాయన నీ దాసులు మా ప్రియులు ప్రభ నాయన, సమాధానం కొరకు నాయన, దీప్తి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల జీవితంలో ప్రభ మీరు చేసిన మేలు కొరకై నీకు అన్ని వందనాలు, స్తోత్రములు దేవ. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం, గర్భఫలము, ఆయన బహుమానం అన్ని లేఖనాలు చదివిస్తున్నాయి ప్రభ నాయన. అయా తల్లి ఎందు విశ్వాసం కలిగిన నీ బిడ్డల ప్రభ, అయా నాయన 6 మాసాలు నీ యొక్క కృపగల బలిష్టమైన దగ్గర సర్ణభద్ర బలిష్ట ప్రభ ఈ యొక్క అన్న ప్రసన్న కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాం. దయామైన కృపసపల్లి ప్రభ, అయా తల్లి నీకు వందనాలు. ఈ కార్యక్రమం అంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభ. దయామేడ నీ కృప చూపిన ఆయన అయా ఆదరించి అంతవరకు నాయన మీరు అధ్యక్షులుగా నడిపించమని ప్రార్థిస్తూ ఈ మనం మా ప్రభును మా ప్రాణరక్షుడైన అది తల్లు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
Terima kasih.
ఎవరైనా పెట్టేవాళ్ళు కమ్మా ప్రార్థన అయిపోయిన తర్వాత పెట్టండి ఒకటి మా అందరం ముందు వద్దనుకుంటే ఉంది కాబట్టి. అలాగనే మరి నామకరణం మరి పేరు పెట్టే
కార్యక్రమం కూడా మరి ఈరోజే వారు మరి కుటుంబ సభ్యులు వారు నిర్ణయించుకున్నారు. పేరు నేను చెప్పను, ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో పేరు వస్తుంది. మిమ్మల్ని అందరిని అడుగుతా చెప్పాలి ఏ పేరు పెట్టారనేది. వాళ్ళు చెప్పారు నాకు, ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనలో ఆ పేరు వస్తుంది, ప్రార్థన అయిపోయినాక ఏం పేరు అని అడిగితే అది చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద కారణాభితులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఘనమైన దేవ, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామము ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కీర్తి చేసులు మా ప్రియులు జగన్ కక్కను బట్టి, లక్ష్మీ కక్కను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారిని మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, కోడలను బట్టి, అల్లులను బట్టి